వెల్కమ్ టు రాజనీతి. మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక్క కిషోర్, కడప మేయర్ కె సురేష్ బాబు వీళ్ళిద్దరిని పదవీచ్యుతులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడపలో వైసీపీ మేయర్ సురేష్ బాబుకు, అలాగే కడప స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇతను ఈ మేయర్ వైసీపీ పార్టీకి చెందినవాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేయర్గా ఎన్నికయ్యాడు. గతంలో జరిగిన కార్పొరేషన్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే హాజరైనప్పుడు ఆవిడకి చైర్ వేయడానికి కూడా ఇతను ఇష్టపడలా. దాని మీద 2-3 సార్లు గొడవ అయింది. ఎమ్మెల్యేని గుర్తించినట్టుగా బిహేవ్ చేశాడు. ఇతని మీద గతం నుంచి చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ ఆరోపణలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీని మీద విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆవిడ కోరిక మేరకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపింది. ఈ విచారణలో కడప మేయర్ అవినీతికి పాల్పడ్డాడని తేలింది. అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని విజిలెన్స్ నివేదికను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఇతన్ని పదవీచ్యుతుడిని చేసింది. పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతను మేయర్గా ఉంటూ తన భార్య, తన కొడుకు భాగస్వాములుగా ఉన్న ఒక సంస్థకి 38 లక్షల రూపాయల విలువైన పనులు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టాడు. ఇది రుజువైంది. మేయర్గా ఉంటూ కార్పొరేషన్ నిధులతో చేసే పనులు తన కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం అనేది మున్సిపల్ చట్టం ప్రకారం నేరం. కాబట్టి ఇతను వెంటనే పదవి నుంచి తొలగించారు. అలాగే మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక్క కిషోర్. ఈ తురక్క కిషోరు, ఇతని తమ్ముడు శ్రీకాంత్ అనేవాళ్ళు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా రెచ్చిపోయారు. బరి తెగించి దాడులు చేశారు అందరి మీద. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దా వెంకన్న, బోండా ఉమ వీళ్ళ మీద హత్యాయత్నం చేశాడు ఇతను. ఆ రోజున రాష్ట్రం అంతా చూసింది ఇతను ఏ రకంగా రెచ్చిపోయాడు అనేది. సో ఇతను హత్యాయత్నం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి మెచ్చి ఇతనికి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టాడు. చూడండి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత అరాచకంగా ఉంటాడటానికి ఇది ఒక్కటి ఉదాహరణ చాలు. ఆ తర్వాత ఇతను మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టించాడు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మీద హత్యాయత్నం చేయించాడు. ప్రస్తుతం ఇప్పుడు ఊచలు లెక్క పెడతా ఉన్నాడు. ఇతను వరుసగా 15 మున్సిపల్ సమావేశాలకు హాజరు కాలేదు. ఆ ఒక్క కారణం చాలు ఇతను పదవి నుంచి తొలగించడానికి. మున్సిపల్ చట్టంలో నిబంధనల ప్రకారం ఇతని మీద చర్యలు తీసుకున్నారు. సో అరాచకంగా బిహేవ్ చేసిన ఇద్దరిని కూడా కొట్టిపడేశారు. అది కూడా చట్ట ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా. కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరెత్తడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు కొట్టే దెబ్బ ఇలాగే ఉంటుంది. ఆయన అదును చూసి కొడతాడు, పదునుగా కొడతాడు, చట్ట ప్రకారం నియమ నిబంధనల ప్రకారమే కొడతారు. సరే, సురేష్ బాబు సొంత కుటుంబ సభ్యులకు లబ్ధి కలిగే విధంగా పనులు కేటాయించాడు. మేయర్గా ఉంటూనే పదవి నుంచి తొలగించారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ అదే పని చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తన కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీకి మైనింగ్ లీజ్ పునరుద్ధరించుకున్నాడు. యాక్చువల్గా ఈ సరస్వతి పవర్ వాళ్ళు కంపెనీ పెడతామని లీజుకి తీసుకున్నారు. వాళ్ళు కంపెనీ పెట్టలేదు కాబట్టి లీజుని రద్దు చేస్తున్నామని 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మైనింగ్ లీజ్ పునరుద్ధరించుకున్నాడు. తన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జనరల్గా ఎవరు కూడా చేయరు, నైతికత ఉన్న నాయకులు ఎవరు కూడా అలాంటి పని చేయరు. అట్లీస్ట్ ఆ సమావేశానికి గైర్హాజరైనా అవుతారు. కానీ ఇతనే దగ్గరుండి స్వయంగా ఆయనే కేటాయించుకున్నాడు. 30 ఏళ్ల లీజుని 50 ఏళ్ళకి పెంచుకున్నాడు కూడా. అలాగే తన భార్య యాజమాన్యంలో నడిచే సాక్షి పత్రిక, సాక్షి టీవీకి అడ్డగోలుగా ప్రభుత్వ ప్రకటనలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చేసుకున్నాడు. సర్క్యులేషన్ ప్రకారం ఇవ్వాలి, రేటింగ్స్ ప్రకారం ఇవ్వాలి. టీవీలకైతే, పేపర్లకైతే సర్క్యులేషన్ ప్రకారం ఇవ్వాలి. అలా కాకుండా 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో దాదాపు 50% ప్రకటనలో సాక్షి మీడియాకి వెళ్ళిపోయినాయి. అంటే తన సొంత మీడియాకి, తన భార్యకి చెందిన మీడియాకి వెళ్ళిపోయినాయి. అంటే ఇది కూడా అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది, ఇది కూడా అవినీతి కిందకే వస్తుంది. కాబట్టి ఈ జగన్ రెడ్డి మీద కూడా అధికార దుర్వినియోగం చేశాడని, అవినీతికి పాల్పడ్డాడని కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.